హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్గా గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఆకు లేకుండా గోరింటాకు పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఆ పౌడర్ తోటి గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇది చేతికి వేసుకుంటే చాలా ఎర్రగా పండుతుంది. అదేవిధంగా హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. ఇది కాసేపటికి మంచి డార్క్ షేడ్లోకి వస్తుందండి. డార్క్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూస్తాను చూడండి. క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదండి. ఒక హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా కొద్దిగా షేడ్ మారింది. చూస్తున్నారు కదండి. ఇక ఒక 2 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా మంచి మెరూన్ షేడ్లోకి, డార్క్ షేడ్లోకి వచ్చింది. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులోకి వచ్చిందో. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూడండి. చాలా మంచి డార్క్ షేడ్లోకి వస్తుందండి. ఇది నెయిల్స్కి కూడా పెట్టుకోవచ్చు. నెయిల్స్కి పెట్టుకున్నా కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కోన్స్ లాగా తయారు చేసుకొని ఎలాగ ఏంటి అనేది ఇక చూసేద్దాం. దీనికోసం ముందుగా చెట్టు నుంచి తెంపుకున్నటువంటి ఫ్రెష్ గోరింటాకులను ఈ విధంగా పుల్లలు లేకుండా సపరేట్ చేసుకోవాలండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈ విధంగా పుల్లలన్నీ కూడాను సపరేట్ చేసుకోవాలి. ఈ పుల్లలు ఉండడం వల్ల ఏంటంటే మనము డ్రై చేసినప్పుడు పౌడర్లో ఈ పుల్లలు అనేవి అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో వేసుకోండి. త్వరగా ఒక రోజులోనే మనకి ఇది ఎండిపోతుంది బాగా. చూస్తున్నారు కదండి ఒక్క రోజుకి ఎంత బాగా ఎండిందో. ఈ విధంగా చేత్తో నలిపితే పౌడర్ కావాలండి. ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఒక సింగిల్ డేలోనే మనకి ఇది బాగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. బాగా డ్రై అయింది కాబట్టి చాలా త్వరగా మెత్తగా పౌడర్ అవుతుందండి. ఒక్కసారి ఈ విధంగా మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు గోరింటాకు తయారు చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పౌడర్. బాగా డ్రై అయింది కాబట్టి చూడండి ఎంత మెత్తగా అయిందో పౌడర్. కానీ ఒకసారి దీన్ని జల్లెడ పట్టుకోవాలండి. టీ స్ట్రైనర్ తోటి కానీ లేదంటే గోధుమ పిండి జల్లించుకునేటువంటి జల్లెడ ఉంటుంది కదండి, దాంతో కూడా మనము చక్కగా జల్లించుకోవాలి. టీ స్ట్రైనర్ తోటి ఏంటంటే కాస్తంత టైం పడుతుంది. ఈ విధంగా చూస్తాను చూడండి. టీ స్ట్రైనర్ తోటి కొద్దిగా ఈ విధంగా స్పూన్తో అటు ఇటు కదుపుతూ జల్లించుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుంది. అదేవిధంగా గోధుమ పిండిని జల్లించేటువంటి జల్లెడతోటి జల్లించారంటే జస్ట్ ఒకే ఒక నిమిషంలో అంతా కూడాను ఈజీగా జల్లించేసేయచ్చు. మీకు చూసినట్లయితే ఎంత ఫైన్ పౌడర్ అయిందో. మనం కోన్లు తయారు చేసుకున్నా కూడాను అసలు ఎక్కడ కూడాను బరకగా లేకుండా స్మూత్గా వస్తుందండి. కోన్ తయారు చేశాక కూడా ఎలా వచ్చింది ఇది మనము డిజైన్ వేసేటప్పుడు అనేది కూడా చూసేయండి. ఈ విధంగా జల్లించేస్తే చిన్న పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి అంతా సపరేట్ అయిపోయింది. ఇది పక్కన పడేసేయాలి. ఇక ఇదంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని ఈ విధంగా గోరింటాకు తయారు చేయాలనేది చూసేద్దాం. ఇక్కడ చూడడానికి కొద్దిగా అనిపిస్తుంది కానీ ఇది దాదాపు మనకు సంవత్సరం వరకు యూజ్ అవుతుందండి. 2 స్పూన్ల వరకు అయితే మనకి సరిపోతుంది. అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకు దాదాపుగా 1 ఇయర్ వరకు వస్తుంది. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా సరే పౌడర్ చేసుకోవచ్చు. ఇక గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇక ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టీ పౌడర్. టీ పౌడర్ వల్లనే మనకు మంచి డార్క్ షేడ్లో గోరింటాకు పండుతుందండి. 2 స్పూన్లు టీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చిన్న స్పూను, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోనే షుగర్ ఉంటుంది కదండి, 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోనే మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చెక్క, లవంగాలు, అదేనండి క్లోవ్స్ అంటారు, సిన్నమన్ క్లోవ్స్ అంటారు కదండి. చెక్క, లవంగాలు కూడా వేసుకోవాలి. లవంగాలు కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి. మంచి డార్క్ షేడ్లోకి వస్తుందండి. నేను కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నానండి. కోన్స్ లాగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇదంతా కూడాను బాగా మరగాలండి. చెక్క, లవంగ, అదేవిధంగా టీ పౌడర్లో ఉన్నటువంటి ఆ సారం అంతా కూడాను చక్కగా మనకు డికాప్షన్ లాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. జస్ట్ చిన్న గ్లాస్ ఆఫ్ వాటరే కాబట్టి ఈజీగా అంతా కూడాను చక్కగా మరిగిపోతుంది.
ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మరగాలి. ఈ విధంగా 2 సార్లు పొంగులాగా రావాలండి. అప్పుడే మనకు గోరింటాకు అనేది మంచి డార్క్ షేడ్లోకి వస్తుంది. మనకు గోరింటాకు దొరికినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామంటే పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటాకు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి. జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్కి మనం రెడ్ కలర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి ఈ పౌడర్ తోటి. 1 బై 1గా నేను వీడియోస్ అయితే చూపిస్తాను. హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు, అదేవిధంగా రెడ్ కలర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. గోరింటాకు ఇప్పుడు మార్కెట్స్లో అమ్ముతున్నారండి ప్యాకెట్స్లో. సో గోరింటాకు అనేది ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మనకు బాగా దొరుకుతుంది. ఈ విధంగా డికాప్షన్ తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుందామండి. ఇందులోని ఈ పిప్పి ఉంటుంది కదండి టీ పౌడర్ది, సో మనము ఈ విధంగా వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇలాంటి స్వీట్స్ బాక్స్ ఉంటుంది కదండి, ఇలాంటి బాక్స్ కానీ క్యారీ బాక్స్ కానీ మూత ఉన్నది తీసుకోండి. ఇక మనకు ఎంత పౌడర్ అవసరమో అంత పౌడర్ తీసుకోవాలండి. నేను కాస్త ఎక్కువే వేసాను, ఒక 3-4 స్పూన్స్ వేసానండి. చూస్తున్నారు కదండి ఎంత మెత్తగా అయిందో పౌడరు. ఇక ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి డికాప్షన్ తయారు చేశాను కదండి. నేను తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ మోతాదుకు నేను తీసుకున్న పౌడర్కి కరెక్ట్గా సరిపోతుంది చూడండి. మీరు అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే మీరు ఎంత డికాప్షన్ తయారు చేసుకోవాలి పౌడర్లోకి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి, జుట్టు రాలకుండా ఉంటుంది, అదేవిధంగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనం డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను తయారు చేసినటువంటి లిక్విడ్ అనేది ఈ పౌడర్లోకి కరెక్ట్గా సరిపోతుందండి. మ్యాక్సిమం మనం ఇది ఇంట్లో తయారు చేసాం కాబట్టి ఎలాంటి ఉండలు కట్టదండి, నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు గోరింటాకు పౌడర్ అనేది దొరుకుతుందండి, చాలా తక్కువ కాస్ట్. 1 కిలో వచ్చేసి 100 చిల్లరే అండి. మనకు ఎన్ని సంవత్సరాలైనా ఈ గోరింటాకు పౌడర్ అనేది అసలు పురుగు పట్టదు, పాడవదు. కావాలంటే మన ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తానండి హెన్నా పౌడర్ని, మీరు తీసుకోండి. చూస్తున్నారు కదండి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అంతా కూడాను మిక్స్ చేసుకోవాలి. చూడడానికి లూజ్ అవుతుంది అన్నట్లుంది, కానీ అంతా మిక్స్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మరీ టైట్గా ఉండడం వల్ల ఏంటంటే మనం కోన్ తయారు చేసినప్పుడు డిజైన్ అనేది సరిగా రాదు. ఇది కోనే తయారు చేయాలని ఏం లేదండి, మీరు నార్మల్గా పుల్లతోటి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి. సన్నటి పరక పుల్ల ఉంటుంది కదండి, చీపురు పుల్లతోటి కానీ, అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ల ఉంటుంది కదండి దాంతో కానీ, ఇయర్బడ్తో కానీ మనకు నచ్చినటువంటి డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా కవర్ తోటి, ఇంట్లో ఏవైనా మనము సరుకులు తెచ్చినప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ కవర్ తోటి ఎలా కోన్ తయారు చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి అంతా కూడా ఈ విధంగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఒక చోట టైట్గా ఒక చోట థిక్గా లేకుండా అంతా కూడాను ఈక్వల్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక లిడ్ క్లోజ్ చేసి, దీని మూత ఉంది కదండి దాన్ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలండి. లేదు టైం లేదనుకుంటే అట్లీస్ట్ 4 అవర్స్ అన్నా వదిలేయాలండి. నేనైతే ఓవర్ నైట్ అలాగే వదిలేస్తున్నాను. ఇది నైట్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఇక ఓవర్ నైట్ అలాగే వదిలేసి మార్నింగ్ నేను సింపుల్గా కోన్ తయారు చేసి చేతికి ఎలా డిజైన్ వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక దీన్ని అలాగే పక్కన పెట్టేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా టైట్గా మూతను క్లోజ్ చేయాలి. ఇది మీరు హెయిర్కి ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి. ఇక మరుసటి రోజు నేను తీసి చూపిస్తాను చూడండి దీన్ని. ఇది మరుసటి రోజు అండి, చూడండి ఇది నెక్స్ట్ డే. ఈ విధంగా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, డికాప్షన్ వేసాం కదండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇక ఒక కవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక కవర్ మోట్ ఉంటుంది కదండి ఎడ్జ్, ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద కవర్ని. మీకు ఏ కవర్ అవైలబుల్గా ఉన్నా సరే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక మనం తయారు చేసినటువంటి ఈ మెహందీ అంతా కూడాను ఈ విధంగా వేసుకోవాలండి. మెహందీ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా కవర్లో వేసుకోవాలి. డైరెక్ట్ మనం కోన్ తయారు చేసి వేసామంటే ఇది
కుదరదండి. ఈ విధంగా కవర్లో వేసి మనము కోన్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కవర్కి ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ ఎడ్జ్లో ఈ విధంగా నేను కట్ చేసి ఈ విధంగా వేసాను. ఇక ఏవైనా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ ఈ రేషన్ దగ్గర మనకు షుగర్ ప్యాకెట్ ఇస్తారు కదా, ఏదో ఒకటి కవర్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఏదైనా సరే గోధుమ పిండి కవర్ కానీ ఏదో ఒక కవరు, శారీస్కి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ కవర్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఈ కవరే ఉందండి అవైలబుల్గా, సో ఈ కవర్ తీసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తయారు చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒకసారి మనం ఒక 5-6 కోన్లు తయారు చేసామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. నేను తయారు చేసినటువంటి ఈ మెహందీ పేస్ట్ అనేది కోన్ ఎలా వస్తుంది అనేది కూడా చూసేయండి, ఎలా పడుతుంది అనేది కూడా. ఇక దీన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి సన్నగా. ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. వెడల్పుగా కాకుండా సన్నగా రావాలండి. మధ్యలో ఈ విధంగా ఒక పొర పట్టుకొని చుట్టేసామంటే సన్నగా వస్తుంది. కిందన షార్ప్గా రానిచ్చి ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇక టేప్ ఉంటుంది కదండి, ఈ విధంగా టేప్ కొద్దిగా తీసుకొని సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా టేప్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు ఈ విధంగా వేశారంటే మీకు అలవాటు అయిపోతుంది నెక్స్ట్ టైం తయారు చేసేటప్పటికి ఈజీగా. ఈ విధంగా టేప్ వేసుకోవాలి. ఇక అస్సలు లీక్ అవ్వదండి ఎక్కడా కూడాను గోరింటాక్ అనేది. ఇక ఇందులోకి మనం ఇది వరకు వేసి పెట్టాం కదండి, ఫిల్ చేసాం కదండి కవర్లో, దీనికి ఇక్కడ ఒక చిన్న చిల్లు పెట్టేసి కోన్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఒక చిన్న చిల్లు పెట్టేసి మనం తయారు చేసుకున్నాం కదండి కోను, ఇందులోకి నింపేసేయాలండి. ఈజీగా ఫిల్ అవుతుందండి. ఇలాగా డైరెక్ట్ మనం స్పూన్తో ఇందులో వేసామంటే అసలు కుదరదండి, అంత కవర్కి అంతా అవుతుంది. సో ఈ ప్రాసెస్లో అయితే ఈజీగా కోన్లోకి ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోండి, మళ్ళీ పైన కవర్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి మరీ ఫుల్గా నింపకుండా ఈ విధంగా ఇటు సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన ఈ విధంగా ఫోల్డ్ చేసి కిందికి ఇలా పెట్టేసేయటమే. ఇక టేప్ వేసేయటమే అండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇక పైన కూడా ఈ విధంగా టేప్ వేసానండి. ఆల్రెడీ కింద లైట్గా చిల్లు ఉంది కాబట్టి నేను ఇక దీనికి రంధ్రం పెట్టట్లేదండి కోన్కి. ఇక డిజైన్ వేస్తున్నానండి. ముందుగా నేను పెన్నుతోటి మనం ఏ డిజైన్ ఎక్స్పెక్ట్ చేసామో అది పెన్నుతో వేసుకున్నామంటే మనం డిజైన్ ఎక్స్పెక్ట్ చేసింది అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఫ్లో అనేది ఎంత చక్కగా వస్తుందో. మనం కొన్నటువంటి కోన్లకు కూడా ఇంత నీట్గా రాదేమో. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి మనం కొన్న కోన్ కూడాను సరిగా రాకుండా అలాగా. ఇది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్. ఎలాంటి డిజైన్స్ అయినా వేసుకోవచ్చండి. ఇక ఇంకా ఉందండి మనం తయారు చేసినటువంటి ఆ మెహందీ పేస్ట్ అనేది ఇంకా ఒక 6 కోన్స్ వరకు వస్తుందండి. పెద్ద పెద్ద కోన్స్ ఏం కాదండి, మీడియం సైజ్ కోన్స్ చేసుకుంటాను నేను. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కాళ్ళకు కానీ పాదాలకు కానీ అరికాళ్ళకు కూడా పెట్టుకున్నామంటే బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా తగ్గుతుంది. ఈ విధంగా సింపుల్గా వేసుకోవచ్చండి ఫ్లవర్స్. ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫినిషింగ్. ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా కానీ స్ట్రక్ అవ్వడం కానీ, కొన్న కోన్సే స్ట్రక్ అవుతూ ఉంటుందండి మధ్యలో. కానీ ఇది చూడండి మనం తయారు చేసినా కూడా ఎంత నీట్గా వస్తుందో. మనం తీసుకున్నటువంటి ఆ డికాప్షన్ కన్సిస్టెన్సీ కానీ మనము మిక్స్ చేసేటప్పుడు మరీ టైట్గా కాకుండా అలాగని లూజ్గా కాకుండా మిక్స్ చేసుకోండి. ఈ కోన్ వేసేటప్పుడు ఏంటంటే మనకు ఇబ్బంది పెట్టకుండా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఈ విధంగా సింపుల్గా జస్ట్ ఒక ఫ్లవర్ లాగా వేసానండి. ఈ ఫ్లవర్ డిజైన్ మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా జస్ట్ ఒక ఫ్లవర్ లాగా వేసాను. ఫింగర్ టిప్స్కి మాత్రం షేడ్ ఇస్తానండి. మనం ఎంత డిజైన్ వేసినప్పటికీ ఫింగర్ టిప్స్కి షేడ్ ఇస్తేనే లుక్ అనేది బాగుంటుంది కదండి. ఇక్కడి వరకు నేను ఇదంతా కూడాను షేడ్ ఇస్తాను. ఈ ఫ్లో చూడండి అసలు కోన్ ఎంత నీట్గా వస్తుందో. అసలు ఇంట్లో తయారు చేసామంటే ఎవ్వరు నమ్మరండి. ఆకు అవైలబుల్గా లేదు అని టెన్షన్ ఏమొద్దండి. మనకు అన్ని ఆన్లైన్స్లోనూ గోరింటాక్ అనేది పౌడర్ అనేది అవైలబుల్గా ఉందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ.
చూడండి ఒక హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా డ్రై అయిపోయింది. ఇక నేను వాష్ చేస్తాను చూడండి. ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, హాఫ్ అన్ అవర్కి డ్రై అయిపోతుంది. క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా రెడ్ షేడ్లో ఉంటుంది. మనకు టైం అనేది పెరిగే కొద్దీ ఒక హాఫ్ అన్ అవర్కి మెరూన్ షేడ్లోకి వస్తుంది, ఒక 2-3 గంటలకి డార్క్ షేడ్లోకి వస్తుందండి. అది కూడా నేను చూపిస్తాను చూడండి ఎలాగ ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఏంటని చెప్పేసి. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నార్మల్ కోన్స్ అయితే అంత ఈజీగా క్లీన్ అవ్వండి, గట్టిగా స్టిక్ అయిపోయి బాగా గీకి రుద్దాల్సి వస్తుంది. ఇది మనం ఓన్గా తయారు చేసినటువంటి హెన్నా పౌడర్ కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి, ఎక్కడా కూడా స్టిక్ అవ్వదు. చూడండి క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా రెడ్ షేడ్ ఉంది కదండి, ఒక హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా కొద్దిగా షేడ్ అనేది మారింది. ఇక 2 గంటల తర్వాత ఎంత మంచి డార్క్ షేడ్లోకి టర్న్ అయింది అనేది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత మంచి డార్క్ షేడ్ వచ్చిందో. ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే దాదాపుగా 10 రోజులు అయితే ఉంటుందండి. ఇది మనం తయారు చేసినటువంటి గోరింటాకు కోన్స్ అనేది 6 మంత్స్ వరకు గ్యారంటీగా నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేదంటే బయట కూడా పెట్టచ్చండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.